రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా మిగతా ప్రాంతాల్లో 6 గంటలకు క్యాంపెయిన్ ముగిసింది. ఇక ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఎల్లుండి రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరగనుంది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక 17 లోక్సభ సీట్లకు గాను 525 మంది బరిలో నిలిచారు. ఇందులో 50 మంది మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లున్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వీవీప్యాడ్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు. అలాగే ఎన్నికల భద్రత కోసం 160 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఇక సగం పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అలాగే లివిల్ మరియు వేణుగోపాల్ని అడిగి తెలుసుకుందాం. మొదట ఫస్ట్ లివిల్ చెప్పండి. 6 గంటలకు ప్రచార పర్వం ముగిసింది. ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వికాస్ రాజు. ఈ సందర్భంగా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం ముగిసింది. 8 ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలనో 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటలకే ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో అక్రమ మద్యము, డబ్బు, ఇతర ఓటర్లను ప్రలోభ పెట్టే ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన ప్రత్యేక దృష్టి సాధించింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఈ చెక్ పోస్టులతో పాటు ఇటు మైక్రో అబ్జర్వర్లు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావచ్చు, అక్రమ మద్యం కావచ్చు, డబ్బు రవాణాకు సంబంధించి ఎప్పటికప్పుడు వ్యయ పరిశీలనలతో పాటు మైక్రో అబ్జర్వర్లు 12,000 పైచిలకు మంది మైక్రో అబ్జర్వర్లు రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏదైతే ఇటు 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి సాయన్న కూతురు లాసెనందిత అకాల మరణంతో ఏర్పడిన బై ఎలక్షన్ సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది వీవీప్యాట్లు, ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు తీసుకెళ్తున్నారు. వారికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలతో పాటు ఈ లోక్సభ ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ సంబంధించి అసెంబ్లీ స్థానానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే ఇప్పటికే హోమ్ ఓటింగ్ కూడా పూర్తయింది. దాదాపు హోమ్ ఓటింగ్ లో 23,247 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. ఇటు 21,651 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 1,75,994 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ద్వారా 34,973 మంది పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో సగం పోలింగ్ కేంద్రాలకు వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని కూడా పర్యవేక్షించున్నారు. అయితే మొత్తం పోలింగ్ సిబ్బంది 1,95,000 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ఇందులో దాదాపు కేంద్ర బలగాలు 160 కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే మోహరించారు. దాదాపు నైబర్ స్టేట్కి సంబంధించి 20,000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇటు రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ సిబ్బందితో పాటు భద్రతకు సంబంధించి అందరూ కూడా 70,000 పైచిలకు మంది భద్రత పర్యవేక్షించనున్నారు. అయితే ఈ మొత్తం కూడా రేపు ఉదయం నుంచి డిస్పాచింగ్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించారు. ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ తిరగరాదని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇతర అబ్జర్వర్లను కూడా ప్రత్యేకంగా ఈసీ నియమించింది. వారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. లోకల్ ఆర్ఓలతో పాటు ఈఆర్ఓలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఏదైతే ఎలక్షన్ సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అదంతా కూడా సిఇఓ కార్యాలయంలో మానిటరింగ్ చేస్తారు. అక్కడ కమాండ్ కంట్రోల్ ఉంది. ఆ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు వారికి సలహాలు సూచనలు చేస్తారు. అయితే రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఈవీఎంలు వీవీప్యాట్లతో పాటు తరలినారు. అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఏదైతే వేసవి
దృష్టిలో పెట్టుకొని ఇటు మెడికల్ హెల్త్ క్యాంపులతో పాటు చల్వ పందులు ఏర్పాటు చేశారు. అక్కడ కూలర్లు కూడా ఏర్పాటు చేసి ఎవరికి సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశారు. అయితే సిబ్బందితో పాటు 20% సిబ్బందిని అదనంగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా ఎవరైనా గైర్హాజరు అయితే వారికి వెంటనే విధుల్లోకి వచ్చే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా అటెండ్ కానైతే ఆ సిబ్బంది ప్లేస్లో రిప్లేస్మెంట్ చేసేందుకు కూడా వెంటనే అధికారులు చర్యలు తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ప్రచారం ముగిసిన నేపథ్యంలో డ్రై డే ఇవాళ నుంచి ఎన్నికలు ముగిసే వరకు కూడా డ్రై డే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాలు, వైన్స్లు, బార్లు అన్ని కూడా మూసివేయబడ్డాయి. అంతేకాకుండా ఇవాళ నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రచారం కూడా నిర్వహించరాదు. ఒకవేళ ఎవరైనా ప్రచారం నిర్వహించినా ఆ నియోజకవర్గానికి చెందిన వారు కాకుండా ఆ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఈ నైబర్స్ అంటే ఇప్పుడు పక్కనున్న రాష్ట్రం ఏపీలో కూడా ఎన్నికల నేపథ్యంలో దానిపైన కూడా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కూడా మరింత నిఘా పటిష్టం చేశారు. అక్రమ మద్యంతో పాటు డబ్బు రవాణా కాకుండా ప్రత్యేకంగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు వచ్చిపోయే వాహనాలను. అయితే ఇప్పటికే సివిజిల్ ద్వారా కూడా ఎవరైనా ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సివిజిల్ యాప్ను కూడా వినియోగించుకోవాలి. దాంతో పాటు ఆ దగ్గరలో ఉన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలు, అసమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కేంద్ర బలగాలను ఎక్కువగా మోహరించారు. అయితే మావోయిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా ఎక్కువగా 13 నియోజకవర్గాల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అక్కడ కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇటు సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను కావాల్సినంత కేంద్ర బలగాలు అక్కడ మోహరించారు. ఇటు స్టేట్ పోలీసులు కూడా ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటు చేసి డీజీపీ ఆధ్వర్యంలో ఒక నిఘాను కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. అయితే ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంటనే అక్కడికి చేరుకునే విధంగా 100 నిమిషాల్లో ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది అంతా చేరుకుంటారు. పోలింగ్ సిబ్బంది చేరుకున్న వెంటనే ఎల్లుండి ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ తర్వాత ఏజెంట్లు ఏదైతే రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారో వారి ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల 13 నియోజకవర్గాల్లో మాత్రం 7 గంటల ప్రారంభమై 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది సాయి.